హాయ్ హలో నమస్తే. అయితే చాలా మంది అండి ఎన్నో ఎన్నో మోటివేషన్ క్లాసెస్ వింటుంటారు. ప్రతిరోజు ఫోన్ చేతిలో పట్టుకొని ఆ మోటివేషన్ బాగుందా, ఈ మోటివేషన్ బాగుందా, వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఆమె ఎట్లా చెప్తుంది, ఆయన ఎట్లా చెప్తున్నాడు, అబ్బా ఆయన భలే చెప్పాడు కదా, జీవితం అంటే ఇలారా, ఇలా ఉండాలని గొప్ప గొప్పగా ఇన్స్పైర్ అయిపోతారండి. ప్రతి ఒక్క మనిషి బాగా మోటివేషన్ తీసుకుని బాగా ఇన్స్పిరేషన్ అయిపోయి బాగా 10 వీడియోలు చూస్తారండి, 20 వీడియోలు చూస్తారు, 30 వీడియోలు చేస్తారు. కనీసం ఆ వీడియో ఎందుకు చేస్తున్నారు, ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఎందుకు వీళ్ళు ఇంతగా చెప్తున్నారు అనేది ఒక్కరు కూడా ఆలోచన చేయరండి. ఎందుకో తెలుసా? వాళ్లకు ఇంకొక 10 వీడియోలైనా చూసుకుంటూ చూసుకుంటూ కూర్చొని టైం పాస్ చేయాలనే ఆలోచనే ఉంటుంది కానీ ఆ టైం పాస్ చేయకూడదని వాళ్ళు మోటివేషన్ చేస్తున్నారు. మనం 10 వీడియోలు చేసినా ఇంతే వర్తిట్టే, 50 వీడియోలు చూసినా ఇంతే వర్తిట్టే, 100 వీడియోలు చూసినా ఇదే వర్తిట్టే. మన జీవితంలో మనం కూడా వాళ్ళలాగా ఎలా ఎదగాలి, ఏమి చేస్తే మనం కూడా వాళ్ళలాగా కనిపించగలుగుతాము, మనం కూడా ఏమి చేస్తే వాళ్ళలాగా మనము చెప్పగలుగుతాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ అయితే ఉంటుందండి. నాకొక టాలెంట్, మీకొక టాలెంట్, ఇంకొకరికి ఒక టాలెంట్, ఇంకొకరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ వేసామనుకోండి, ఒక చైర్ లో ఇక్కడ మిడిల్ చైర్ ఇది నాదనుకోండి, ఇంకా రిమైనింగ్ చైర్లన్నీ పక్క పక్కన ఉంటాయి. ఎప్పుడు నేను ఎక్స్పోజ్ అవ్వాలని మిడిల్ లోనే కూర్చొని నలుగురికి సలహా చెప్తూ ఉంటాను, కానీ నేను పాటించాను. అప్పుడు ఆ నలుగురు దృష్టి అంతా నా పైనే ఉంటుంది. అబ్బా ఏం చెప్తుందో, ఏం చేస్తుందో ఏమో అని ఆ దృష్టి అంతా నా పైనే ఉంటుంది. అవునా కాదా అండి? నేను చెప్పడాన్ని విని ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే మనీ మేనేజ్మెంట్ క్లాస్ చెప్పింది రోజు, అవును కదా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇది ఉంది, ఇలా ఉంది, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ని మేడం చెప్పినట్లు ఎలా మార్చుకోవచ్చు అని ఆలోచన చేయాలి. ఎంతైతే వింటామో దాన్ని ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళే అండి విన్నర్స్. సలహా ఏముందండి, ఈజీగా చెప్పేయచ్చు. సలహాది ఏమీ పెద్ద పోయేది కదా. ఆ సలహా తీసుకొని వెళ్ళి ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళకే బెనిఫిట్ అనిపిస్తుంది. అవునా కాదా? నిజమా కాదండి? చెప్పండి. చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖులు ఎన్నో మోటివేషన్స్ చెప్తూ ఉంటారండి. 24 గంటలు వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియచేసేలాగా, ఎంత తెలియచేసినా కూడా వాళ్ళు ఆ కాసేపు విని రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏం కావాలి అనే ఒక డైలాగ్ తోటి వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. లేకపోతే టైం పాస్ చేసేస్తుంటారు, లేకపోతే ఇంకొక వీడియో ఏదొస్తుందో అది చూస్తూ ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఒక మనిషిగా ఎప్పుడే గాని ఎంత బాగా, ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యాము అనుకోండి, ఆ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళిన తర్వాత మనం కూడా ఇంకొక ఇన్స్టిట్యూషన్ పెట్టుకునే లెవెల్ కి తయారవ్వాలి. మనం ఎంతసేపు అని అదే ఇన్స్టిట్యూషన్ లోనే ఉంటాం, మనము ఎంతసేపు అని అదే ఇన్స్టిట్యూషన్ లోనే ఒక ఎంప్లాయ్ గా ఉంటాం. మనం ఏ రోజు ఆ ఇన్స్టిట్యూషన్ కి అధినేతగా ఉంటాము. మనము ఒక ఇన్స్టిట్యూషన్ తయారు చేసుకుంటే కదా మనకంటూ ఒక హోదా ఉంటుంది, మనకంటూ ఒక పలుకుబడి ఉంటుంది. ఎన్ని రోజులైనా నేను ఇట్లే పని చేస్తూ ఉంటే నేను ఒక ఎంప్లాయ్ గానే బతుకుతాను జీవితం మొత్తం. నా జీవిత కాలం నేను సంపాదించినా కూడా నేను 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది గగనం కదా. అదే నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని 10 మందికి చదువులు చెప్పి దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్ లాగా తయారు చేసి, ఆ ఒక ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్ ని ఇంకొక ఇన్స్టిట్యూషన్ చేసి, నేను పిల్లలకి చదువులు చెప్పుకుంటూ వాళ్ళని మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళ భావి తరాల్ని నేను సరిదిద్దుకుంటూ నేను ముందుకు వెళ్ళానంటే నా జీవితం ఎంతో సుఖమయంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అవునా కదా? ఎన్నో స్పీచ్లు వింటాం, అన్ని విని 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 బాగా మోటివేషన్ విన్నంతసేపే మోటివేషన్ ఉంటుందండి మన దగ్గర. ఒక్క రోజు గడిచిపోయిందంటే అన్ని మర్చిపోతాం. అలా కాదు, ఎప్పుడైనా మీరు ఇన్స్పైర్ అయ్యారా? మీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందికి అయితే బిజినెస్ టాలెంట్ ఉంటుంది, కొంతమందికి అయితే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో బాగా చక్కగా చదువు చెప్పే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి అయితే లేడీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో శారీ బిజినెస్ చేసుకోవడంలో కూడా టాలెంట్ ఉంటుంది. అంతకు కాదు, ఒక పిల్లవాళ్ళు ఎవరైనా సరే, ఒక బీటెక్ అయిపోయిన పిల్లలు 10,000కి 15,000కి వెళ్ళి అక్కడ ఇక్కడ వెళ్ళి జాబ్స్ వెతుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5,000తో కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ 5,000ని 10,000, 10,000ని 20,000 ఎలా చేయాలి అని ఆలోచన చేసి, చిన్న సంస్థ కానీలేండి, ఒక చిన్న టీ స్టాల్ తో అయినా మొదలు పెట్టింది. ఒకప్పటికి పెద్ద పెద్ద కోటీశ్వర్లు టీ స్టాల్స్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా అండి? చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ రోజు కోట్లలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా అండి? ప్రతి ఒక్కరూ
జస్ట్ ఫోన్లు పట్టుకోవడము, టైం పాస్ చేయడము, లేకపోతే గాసప్ చేసుకుంటూ ఉండడము, లేకపోతే ఫ్రెండ్స్ తో ఆ సినిమాకి వెళ్దాం, ఈ సినిమాకి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, షికార్ చేద్దాం, ఇలా టైం పాస్ చేయడం. లేకపోతే ఆడవాళ్ళు అయితే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇదే ఎక్కువ టైం పాస్ చేస్తుంటారు. లేకపోతే ఆ షాపింగ్కి వెళ్దాం, ఈ షాపింగ్ వెళ్దాం, అది కొందాం, ఇది కొందాం, ఇలానే ఆలోచన ఎక్కువ చేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటారండి. ఏదైనా మీరు మోటివేషన్ ఏదైనా సాధించాలి. ఒక మనిషి అన్నాక ఒక క్రెడిట్ ఉండాలి. ఎప్పుడు పలానా భార్యప్ప, పలానా భర్తప్ప అని వాళ్ళ పేరు మీద మనం బతకడం కంటే మనకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉండాలి కదా. మనము మనుషులమే కదా. జననము మరణము అనే 2 శిలాఫలకాలు మన నెత్తి మీద వేసుకొని వెళ్ళాలా? మనకు అవసరమా? ఎంతమంది ఆడవాళ్ళు లేరండి, ఎంతమంది మగవాళ్ళు లేరు. బిజినెస్లలో అతిరథ మహారాజులు ఉన్నారు. ఒక బిజినెస్ లోనే కాదు, ఒక ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు, ఒక రాజకీయాల్లోనే కాదు, ఒక విద్యా సంస్థలోనే కాదు, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఎదగట్లేదు అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే మనకి సమాధానం దొరుకుతుంది. అలా కాకోకుండా మనము వేరే వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వెళ్తారు. ఆ పైకి వెళ్ళిన వాళ్ళని ఎలా లాగాలా, ఎలా చెడిపేయాలా, ఇలా మాట్లాడాలా, ఇలా నొప్పించాలా, ఇలా బాధ పెట్టాలా అని వాళ్ళని బాధ పెట్టేసి వాళ్ళ ఎనర్జీ లెవెల్ ని మొత్తం లో చేసేస్తారు. ఎప్పుడు లో చేసేసి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచన చేస్తారు? ఆలోచన చేసేవాడు సమాజం ఏదైనా చెప్తుందని సమాజాన్ని వదిలేసి బతికే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది సెన్సిటివ్ నేచర్ ఉన్న వాళ్ళు వీళ్ళు మాటలు విని వాళ్ళకు అనవసరంగా లేనిపోని నిందలు పెడుతూ ఉంటే వాళ్ళ క్యాలరీస్ అన్ని లో అయిపోతూ ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ అంతా లో అయిపోతుంది. దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని బయటికి తన్నుకొని వచ్చి ఏదైనా పని చేస్తే అండి ఎంత సక్సెస్ ఉంటుందో తెలుసా? చాలా బాగా మంచి సక్సెస్ ఉంటుందండి లైఫ్ లో. ఆ సక్సెస్ ప్రతి ఒక్కరికి రావాలి. ఎవరు సక్సెస్ ఎవరు లాక్కోవటానికి లేదు, ఎవరు ఎవరిని తొక్కటానికి లేదు, ఎవరు ఎవరిని అణచటానికి లేదు. టాలెంట్ అనేది ఎవడు అబ్బా సొత్తు కాదండి, మన అబ్బా సొత్తే కదా. కాబట్టి మనం ప్రతి ఒక్కరిలోనూ ఒక సంపద అనేది ఉంది. దాన్ని బయట తీయండి. ఏ టాలెంట్ ఉంటే దాన్ని బయట తీయండి. కొంతమందికి మాట్లాడే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి పాట పాడే టాలెంట్ ఉంటుంది, కొంతమంది క్రికెట్ ఆడే టాలెంట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ మీద మంచి అవగాహన ఉంటుంది, కొంతమంది కరాటే అంటే ఇంకోటి ఏదైనా కానివ్వండి. మీలో అంటూ ఒక టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ ని బయట తీసుకురండి. ఆ టాలెంట్ తోటి మీరు బతకండి. మీ జీవిత విధానం ఎంత బాగుంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలాంటి మోటివేషన్స్ ఏవైనా కావాలి, మీ పిల్లలు ఎవరైనా మాట వినట్లేదు, వాళ్ళని ఎందులో బిజీ చేస్తే పిల్లలు మన మాట వింటారు. ప్రతిరోజు చదువే కాదండి జీవితము. చదువుతో పాటు లోక జ్ఞానం అనేది 100% కావాలి నవ్వేడేస్. చదువు బుక్కు పరమైనటువంటి సంపదని ఇస్తుంది. అదే నాలెడ్జ్, లోక జ్ఞానం అనేది మన జీవితం ఎలా మనం జీవించాలో నేర్పిస్తుంది. కాబట్టి పిల్లలకి ఎవరికైనా తెలియకపోతే మోటివేషన్ క్లాసెస్. థ్యాంక్ యూ.